క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూలై 8 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చెయ్యుడి. యెషయా 49వ అధ్యాయం 13వ వచనం. ప్రభువిచ్చిన ఓదార్పు ఎంత మధురమైనదంటే ఆ ఓదార్పు పొందిన వారితో సహా ఆకాశం, భూమి, పర్వతాలు అన్నీ పాటలు పాడుతున్నాయి. పర్వతాలతో పాడించటం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా యెషయా ప్రవక్త వాటిని కూడా సంగీత బృందంలో ఉండమని పిలుస్తున్నాడు. లెబానోను, షిర్యోను, ఎత్తైన పర్వతాలైన బాషాను, మోయాబు వీటన్నిటినీ పాడటానికి పిలుస్తున్నాడు. ఎందుకంటే తన స్వంత సియోను మీద యెహోవా కృప చూపిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో పర్వతాల్లా ఉన్న ఇబ్బందులను, శ్రమలను, అర్థం కాని సమస్యలను, ప్రయాసను పాటలు పాడి దేవుని స్తుతించేటట్లు చెయ్యలేమా? పర్వతములారా ఆనందధ్వని చేయుడి. శ్రమనొందిన తన జనులను యెహోవా ఓదార్చుతున్నాడు అనే దైవ వాగ్దానానికి గంటల హారం కట్టబడింది. వాటి సంగీత శబ్దాన్ని వినండి. అంతేకాదు, పాడండి, ఆనందధ్వని చెయ్యండి, ఉత్సాహధ్వని చెయ్యండి. ఎందుకంటే ఎప్పటికీ మార్పులేని ప్రేమతో ప్రభువు తన ప్రజలను సంతోషంతో నింపుతున్నాడు. ఆయన మనలను బాధతోనూ సందేహాలతోనూ నింపడు. విశ్వాస హృదయాలతో మనం ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయనేదో మనల్ని విడిచిపెట్టేస్తాడన్నట్లు మనమెందుకు నిట్టూర్పులు విడుస్తూ మూతి ముడుచుకుని ఉండాలి? మన వీణలను చక్కగా శృతి చేసుకుందాం. దేవుని సింహాసనం ఎదుట ఉన్న కెరూబులు పాడేటట్లు మన స్వరాలెత్తి పాడుదాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.